లో మామ ఇప్పుడు వచ్చేసరికి మనం తోటకూర కర్రీ వండిపోతున్నాం. సో అయితే దీంతో పాటు కొన్ని టమాటాలు కూడా తీసుకున్నాం. సో అయితే ఆల్రెడీ కట్ చేసుకున్నాం అనమాట. సో ఈ కట్ చేసుకున్న తర్వాత మనం చేయాల్సింది ఈ తోటకూర ముందే వేసేసాం, కొంచెం కడగడానికి లేట్ పట్టింది అని చెప్పేసి. దాని తర్వాత ఏం టమాటాలు ఏమి కొయ్యాలి, అందుకని చెప్పి లేట్ పడుతుంది అని చెప్పి ఇక ముందుగానే ఇది వేసేసాం. సో అయితే ఇప్పుడు వచ్చేసరికి టమాటాలు కూడా దీంట్లో మిక్స్ చేద్దాం. దీంట్లో మిక్స్ చేసేసుకుంటే మొత్తం కొన్ని వాటర్ పోసేసి మొత్తం తిప్పటమే అనమాట. ఇంక ఇదంతా ఎందుకు ఒకేసారి వేసేద్దాం ఉండండి ప్లేటు. ఇప్పుడు దీంట్లో వేసేసామా, దీంట్లో వేసిన తర్వాత కొంచెం అట్లా తిప్పుకోవాలి, కొంచెం సాల్ట్ వేసేసుకొని తిప్పేసుకున్నాం అనుకో. కొన్ని నీళ్ళు కూడా పోయాలి మా, నీళ్ళు పోయకపోతే మొత్తం రోత అయింది. ఫస్ట్ వచ్చేసరికి మనం టమాటాలు దీంట్లో వేసేసుకున్నాం కదా, ఇప్పుడు వచ్చేసి కొన్ని నీళ్ళు పోద్దాం. నీళ్ళు పోతారు అనండి. ఇది కూడా మా కొంచెం నీళ్ళు పోసేసుకుందాం. నీళ్ళు పోసేసుకుంటే తొందరగా ఉడికేసిద్ది. ఇంకా మనకి నీళ్ళు పోసేసాం, అయిపోయింది. ఇంక ఇప్పుడు వచ్చేసరికి సాల్ట్ ఉంది కదా, అంటే సాల్ట్లో స్పూన్ యాడ్ పడింది. ఏం కాలే, ఇట్లా వేసేద్దాం. మరి బాగోలేదు, ఉండండి కొంచెం వేరే సాల్ట్ వేద్దాం. ఇదిగో మనం ఇప్పుడు సాల్ట్ ఉంది కదా, మనం సాల్ట్ తీసేసి వేసుకుందాం. ఫస్ట్ ఒక స్పూన్ వేసుకుందాం, తర్వాత ఇదంతా ఉడికిన తర్వాత ఇంకోటి వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇదిగోండి 2 వేసేసాను. మీరు కూడా ఫస్ట్ చూసి వేసుకోండి. సాల్ట్ తక్కువ అయినా పర్లేదు కానీ ఎక్కువ అవ్వకూడదు, అయిందా? ఎక్కువ అయిందంటే తినలేరు, అంతే తేడా. ఇట్లా మిక్స్ చేసేసుకున్నామంటే ఆటోమేటిక్గా కొంచెం చేవుడికి ఇది ఉడికిపోయిద్ది అనమాట. ఉడికిపోయిన తర్వాత ఇక వేసేసుకొని ఇది ఇంకా దీంట్లో కొరియాండర్ పౌడరు, దాని తర్వాత కారం, ఇంకేముంటే గరం మసాలా ఉంది, చికెన్ మసాలా ఉంది, పసుపు ఉంది, అన్నీ వేయటమే. వేసేసి గుద్దుడే ఇక అయిపోతే మనం తింటమే, ఇంకేముండదు. తర్వాత దీంట్లో ఇంకా ఇది ఉంది, మర్చిపోయా, ఎక్కువ పడింది. ఇది పసుపు ఎక్కువ పడింది. ఓడోడు ఉన్నాడు, పసుపు ఎక్కువ పడింది అంటే తినలేడు వాడు. ఏముందిలే, మిక్స్ చేసేద్దాం. పసుపు పడిన ఏం కాదు కానీ మిక్స్ చేసేసి ఇంక ఇప్పుడు వచ్చేసరికి కొంచెం గరం మసాలా ప్యాకెట్ లేదనుకోండి, తేలేదు, మర్చిపోయాం. ఇంక ఇప్పుడు వచ్చేసరికి కొరియాండర్ పౌడర్ ఒకటి ఉంది, అది కూడా ఇస్తాను, అది కూడా చూపిస్తాను అనండి మీకు. ఇదిగోండి కొరియాండర్ పౌడర్ ఎట్లా ఉండిద్ది చూస్తారా? ఏది ఇదే, ఇదిగోండి కొరియాండర్ పౌడర్ చూసారు కదా, ఇవి అనమాట కొరియాండర్ పౌడర్ అంటే. సో దీన్ని కూడా దీంట్లో వేసేస్తాను నేను. ఇది ఇంకా మీకు కావాలంటే వేసుకోవచ్చు, అయినా ఇప్పుడే వేసుకోవాల్సిన అవసరం లేదు, ఉడికిన తర్వాత వేసుకోవచ్చు. కాకపోతే నేను ఇప్పుడే వేస్తున్నాను. ఇదిగోండి ఈ విధంగా అయితే అయిపోయా. ఏముంది దీంట్లో, ఎంతోసేపు ఉడకదు, అయిపోయా. మిక్స్ అయ్యిద్ది. దాని తర్వాత కొంచెం సేపు ఆగిన తర్వాత చికెన్ మసాలా ఉంది, అది కూడా వేసేద్దాం. నెంబర్ 1. ఇంక కొంచెంసేపటికి ఇదే ఉడికిద్ది. దీన్ని ఏమి మనం కరిగించాల్సిన అవసరమే లేదు. దీని తర్వాత మనం ఏం వేసుకోవాలా, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా, ఇదేంది, దీని పేరు కారం. ఇదిగోండి ఇంకా మనకి చికెన్ మసాలా ఉంది, ఇది వేయాలా. దీని తర్వాత పైన చూడండి, సో మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంది. సో మనమైతే కొంచెం నూరు పెట్టుకుందాం, అది చూపిస్తాను అన్నాడు మీకు. ఇది అనమాట మేము నూరు పెట్టుకుంది ఇది, ఎందుకంటే ఇది బాగుండిద్ది మనకి. మనం నూరుకుంది అయితే బెటర్ అనేది నా ఫీలింగ్. సో అయితే కొంచెం దీన్ని వేసుకుందాం, తర్వాత వేద్దాంలే. అయితే ఇప్పుడు వచ్చేసరికి ఫస్ట్ దీన్ని ఉడకనిద్దాం, ఉడికిన తర్వాత వేసుకుందాం. ఇప్పుడు వేసుకుంటే బాగోదు. సో చూస్తున్నారు కదా అంత బాగుందో. మీరు కూడా వండుకోవాలనుకుంటే వండేసుకోండి. ఇప్పుడు కారం కూడా ఇప్పుడే వేస్తున్నాను మా, ఎందుకంటే అదే పట్టిద్ది, మళ్ళీ చివర్లో వేస్తే అది పట్టకుండా ఉండిద్ది, అందుకనే నేను ముందే వేస్తున్నాను కారం. ఇదిగోండి సరిపోయిద్దిలే, మనకి రంగుగా ఉంది కారం. రంగుగా ఉండే కారం కొంచెం ఘాటు తక్కువలానే అనిపించింది నాకు మొన్న అయితే, సో అందుకని నేను వేసాను. సో ఇంకా సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం, ఇబ్బంది ఏముంది. మన దగ్గరే ఉండేదిగా కారం, మన దగ్గరే ఉండేది కూర, ఇంకెందుకు భయపడతాం. ఎంజాయ్గా లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎంజాయ్ మామ. మన చికెన్ కర్రీ చేశాను, అది కూడా అప్లోడ్ చేస్తాను నేను. దీనికంటే ముందే వచ్చింది ఆ వీడియో. సో కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అప్పుడప్పుడు మన కర్రీలు
వండుకోవడానికి చూడటానికి సబ్స్క్రైబ్లు కొట్టుకోవడానికి యూజ్ అవుద్ది. మరి సబ్స్క్రైబ్ కొట్టుకోండి. కొంచెంసేపు దీన్ని స్టేట్లో ఉంచుదాం, ఆటోమేటిక్గా అదే ఉడికేసిద్ది కొంచెంసేపు ఆగితే. దీంతోపాటు మా రూమ్ చూపిస్తామా, దడుచుకోమాకండి, ఎందుకంటే ఇలా ఉండిద్ది అనమాట రూము. సో బ్యాచులర్ రూమ్గా కొంచెం అంత నీట్గా అనిపించకపోవచ్చు మీకు, సో క్షమించి వదిలేయండి ఒకసారికి. ఈసారి నుంచి నీట్గా పెట్టుకుంటాం. సో ఇదిగోండి మామ, ఇవన్నీ మాయ అనమాట. సో ఇప్పుడే దీంట్లోకి అడిగామన్నమాట. అయితే ఇది ఆయిల్, సో చూస్తున్నారు కదా ఆయిల్, ఇది మొక్కజొన్న కండే. మావాడు ఉన్నాడులే జిమ్ గాడు, వాడు జిమ్కి వెళ్తా ఇవన్నీ తింటాడు. ఇవేమో టమాటాలు ఇందాక తెచ్చాము చౌక్ గొత్తనేని, ఇవేమో ఆనియన్స్. ఈ రైస్ పెట్టుకున్నాం ఆల్రెడీ. ఈ రైస్ వచ్చేసరికి మొత్తం 7 పెట్టాం. ఇక చూస్తున్నారు కదా, సో ఆటోమేటిక్గా ఉడికేసిద్ది, అది ఆగిపోద్ది. ఇది కర్రీ. దీని తర్వాత పెరుగు ప్యాకెట్లు కూడా తెచ్చుకున్నామా, ఇవి కూడా చూపిస్తామండి. ఈ పెరుగు ప్యాకెట్లు ఇక్కడ పెట్టకూడదు, ఇక్కడ పెట్టాలి. పెరుగు ప్యాకెట్లు ఉండే, ఇంకా అయిపోగానే వేసేసి నవ్వులేయటం. ఇంకేముంది మామ, సంగతులు ఏమైనా ఉంటే చెప్పాలి మీరు కామెంట్లో. సంగతులు ఏమైనా లేకపోతే ఒక లైక్ అయితే కొట్టేయండి. అయితే ఈ తీసుకొచ్చి ఇదిగోండి, ఈ మిర్చి వేయటం మర్చిపోయా, ఏం కాదులే, అయిపోయినా బాగానే ఉండిద్దిలే. కానీ సరే మామ, మళ్ళీ అయిపోయిన తర్వాత చూద్దాం. అయితే మరి ఇక్కడ మీకు చూడటానికి కూడా చిరాకు పుట్టిద్ది, ఎక్కువసేపు వీడియో లాంగ్ పెట్టకూడదు మనం. సరే మామ, అయితే ఇదిగో మామ, ఇప్పుడు వచ్చేసరికి మనం ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాం. సో చూడండి, జింజర్ గార్లిక్ పేస్ట్ ఆల్రెడీ మేము ముందుగానే నూరుకున్నాం, మొన్న చికెన్లోకి నూరుకున్నాం అనమాట. సో మీరు ముందుగానే ఇది నూరి పెట్టుకున్నా ఏం కాదు, మీకు ఇంకొక వారం 2 వారాల దాకా పనికి వచ్చింది. 2 వారాలు ఏమో కానీ వారం అయింది మేము. సో బాగానే ఉంది ఇది. సో మీరు కూడా ఇట్టా ఎవరన్నా సరే ఒక వారం ముందు నూరి పెట్టుకొని వాడుకోండి. సో ఇదే బెటర్ నాకు తెలిసి. అయితే మళ్ళీ బయట కొంటాలి ఇవన్నీ కంటే ఇది నాకు తెలిసినంత వరకు ఇది బెటర్ అనమాట. అయితే మళ్ళీ దీన్ని కొంచెం ఇట్లా తిప్పుకుందాం. ఇప్పటికే సగం ఉడికేసింది ఇది. ఉడికేసిన తర్వాత ఇక ఇట్లా తిప్పేసుకుంటే ఆటోమేటిక్గా మొత్తానికి పట్టిద్ది అనమాట. మొత్తానికి పడితేనే టేస్ట్ వచ్చేది. 2 ముక్కలు 3 ముక్కలు పట్టింది అనుకో, 2 ముక్కలు 3 ముక్కలు టేస్టే ఉండిద్ది. ఏందో తెల్లారికి కూడా ఉపయోగపడుద్ది మాకు. ఉందే 4 లేవు, 3 ఉంది. సో 3కి ఇది చాలా ఎక్కువ అయింది. సో అయితే తెల్లారికి కూడా మేము పొద్దున్నే లేచి మళ్ళీ ఆడ వండుకుంటాం. బ్యాచులర్స్ కదా, కొంచెం బతుకు ఉండిద్ది కదా మాకు. అందుకని ఒకేసారి ఇప్పుడే వండుకుంటే రేపు మధ్యాహ్నం కూడా పనికొచ్చిద్ది. స్మెల్ రాకుండా ఉంటే చాలు, తినేయటమే అంతేనా, ఏముంది. రేపు మధ్యాహ్నం దాకా పనికొచ్చిద్ది. ఇక రేపు నైట్ వండుకోవటం అంతే. ఒకసారి వండుకుంటే చాలు, 24 గంటల దాకా సరిపోయిద్ది ఇదే మాకు. రైస్ ఒకటి తెచ్చుకోవాలి, మళ్ళీ రైస్ ప్యాకెట్ అయిపోయింది. 10 కేజీలు ఒకటి తెచ్చుకుంటే నెల రోజులు వచ్చిద్ది, ఇబ్బంది ఉండదు. చాలే మామ, ఇక కొంచెంసేపు ఇంతే పెడదాం, ఆటోమేటిక్గా ఉడికేసిద్ది ఇది. ఓకేనా? అయితే దీంట్లో కొంచెం ఉంది మామ, ఇది కూడా వేసేద్దామా? వేసేస్తే బాగానే ఉండిద్దా అంటావా, మరి ఘాట్ అయిద్ది అంటావా? ఏం కాదులే, వేసేద్దాం, ఏముంది. మసాలా, ఈ మధ్య మసాలా ఎక్కువ తింటున్నాం. మొన్న నైట్ బిర్యానీలు తింటాలు ఇవన్నీ కొంచెం తగ్గించాలి, గ్యాస్ వచ్చిద్ది. ఇప్పుడు అంటే యూత్ ఏజ్లో ఉన్నాం కాబట్టి ఏమనిపించట్లా. కొంచెం 30 దాటిందంటే చూసి తినాల్సిందే మనం. ఏది పడితే అది లోపలికి వేస్తానంటే అది కూడా తిప్పి కొట్టిద్ది మనల్ని. ఇన్నాళ్ళు చిన్నప్పటి నుంచి ఇప్పుడు దా తిన్నావు, ఇప్పుడు తగ్గించరా అని చెప్పింది పొట్టైనా. కాబట్టి చూసి మసాలాలు ఇవన్నీ తగ్గించాలి, లేదంటే గ్యాస్ ప్రాబ్లాలు ఇవన్నీ వస్తాయి. తినటం కూడా టైం టు టైం తినాలండి, లేదంటే షుగర్లు ఇవన్నీ వస్తాయి. జాగ్రత్త, టైంకి వండుకొని టైంకి తినండి, టైంకి పడుకోండి, టైంకి లేకండి. దానివల్ల ఏ రోగాలు రాకుండా ఉంటాయి. వండుకోవడం కూడా మీరు స్వయంగా వండుకోండి, బయట తింటాం కంటే. సరే మామ, మళ్ళీ ఇదిగో మామ అయిపోయింది, ఇంకా వండటం అయిపోయింది, ఇంకా వేసుకొని తింటమే. సో ఇదిగోండి చూసారు కదా, ఇది సిమ్ములో పెట్టాను. సో చివర్లో కొంచెం సిమ్ములో పెడితే ఈ నీరు ఉంది కదా అది లాగేసిద్ది అనమాట. సో అందుకని సిమ్లో పెట్టాను. అయితే ఇదిగోండి మామ, ఇక అయిపోయింది, ఇక స్టవ్ కూడా ఆపేస్తున్నాను నేను.
ఇక వేసుకొని తింటమే మామ. ఇప్పటికే టైం ఉంది, చాలా లేట్ అయింది. సో స్నానం చేసి రావాలి మళ్ళీ. సో ఇదిగోండి ఆపేస్తున్నా చూడండి. ఇది వెనక్కంటే ఆగిపోయింది అనమాట స్టవ్ కూడా. ఇదిగోండి మా అయిపోయింది. కర్రీ చూశారు కదా, నెంబర్ 1గా వచ్చింది. టేస్ట్ ఎలా ఉందనేది తర్వాత తినేటప్పుడు చూసి అప్పుడు చెబుతాను, సరేనా? అప్పుడు దాకైతే వెయిట్ చేస్తూ ఉండండి. సో అయిపోయింది కర్రీ. ఇదిగో జిగురుగా అయిపోయింది మనకి. జుర్రు అనుకుంటే తింటమే ఇక అయిపోయింది. ఓకే మామ అయితే.